అక్క ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అక్క. ముందుగా ఒకే టీవీ ప్రేక్షకులకు వాళ్ళందరికీ కూడా ఆ, వినాయక చవితి శుభాకాంక్షలు. సో చెప్పండి అక్క, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఏంటి? మరి మీరు కూడా దర్శించుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మనసుకి? ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారితో రావడం గణేశుని దగ్గర, ఇప్పుడు ఒక అధికారిక హోదాలో వచ్చి స్వామి మాకు అవకాశం కల్పించాడు. స్వామికి సేవలు పూజలు చేస్తూ ఉంటాము. పోయినసారి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఇక్కడ తొలి పూజ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. అన్ని ఆటంకాలు తొలగించి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామికి పూజలు చేశాము. అదే విధంగా పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ 11 రోజులు కూడా భక్తులకు రోజు ఒక వెరైటీ తోటి ప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉంటాం. స్వామికి నైవేద్యం ఎక్కించిన ప్రజలకు అందరికీ కూడా 11 రోజులు ప్రసాద పంపిణీ చేస్తాము. ప్రజలందరికీ కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంత 70 అడుగుల మట్టి గణేశుని వీక్షిస్తే సంవత్సరంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగుతాయని అందరు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం. అక్క చిన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉంటారు కదా ఈ వినాయకుడిని అయితే. మీరు బడా గణేష్ ఇప్పుడు బడా అయ్యారు, చిన్నప్పుడు అయితే అది ఎంతలో ఉంది మీకు గుర్తున్నంత వరకు? అప్పట్లోనే మేము గణేశుని చూడాలంటే దూరం నుంచి చూసే పరిస్థితిలో ఉండి మాకు అలవాటు అయిపోయింది. గణేశుడు ఖైరతాబాద్ గణేశుడు బడా గణేశుడు. సో ఆ బడా గణేశుని మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఆపేసి హైట్ పెంచొద్దన్నప్పుడు మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మా ఖైరతాబాద్ గణేశుడు అంటేనే బడా గణేశుడు కాబట్టి పెద్దగా ఉండాల్సిందే అని కొట్లాడి ఇక్కడ మాత్రం పెద్ద గణేశుడు పెట్టిండు. అది చరిత్ర. అప్పటి నుంచి ఏ ఆటంకాలు లేకుండా స్వామి అడుగడుగు పెరుగుతూ ఇంతగా వచ్చాడు. 70 అడుగుల మట్టి గణపతిని ఇక్కడ పెట్టి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ.